11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. మన మధ్యలో ఝాన్సీ బాలక్క
ఉన్నారు. వారు చిన్న ప్రార్థన చేసి కార్యక్రమం మైక్ ఉండే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళు మూసుకుంటారా ఒకసారి? ప్రేమ కాపాడమని వేడుకుంటున్నాను. స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసిన ప్రభ, మరి ఎవరైతే స్థాపనకర్త ఉన్నారో ప్రభ, ఆయన యొక్క మెండైన కృప ద్వారా ప్రభ ఈ సందులో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభ సందులో జ్ఞాపకం చేసుకోండి. వారి వ్యక్తిగత కుటుంబ ప్రభ, సంఘ జీవితాన్ని బట్టి ప్రభ, ఈ సొసైటీ జీవితాన్ని బట్టి వారందరి పక్షాన్ని తెలుస్తున్నాయా? ఎవరి అవసరాలు ఉన్నాయో, ఎవరైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎదిగిన దేవుడవు ప్రభ, వారి అవసరాలు వారి అక్కర్లన్నీ తీరుస్తామని నమ్మి నీ కొందనాలు తెలుస్తున్నాను. ఈ దినాన ప్రభ మరొకసారి ప్రభ రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు పూర్తి వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ తరఫున ప్రతి విషయం నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దయచేయాలి. రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి.
పిల్లలందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. బాగున్నారు అందరూ? తిరగండి, మీరు ఇటు తిరగండి, మీరు కూడా ఇటు తిరగండి. ఎలా తిరిగొచ్చాడు? ఓకే, స్లోగా. ఈ క్రిస్మస్ అంటే ఇది సంతోషం, ఆనందంతో జరుపుకునే పండుగ. ఈ సమయంలో ఒక పాట పాడి మీ అందరికి వినిపించాలని మేము ఆశపడుతున్నాం. మన మధ్యలో ఉన్న మా ఫ్యామిలీ తరఫున వచ్చి ఒక పాట పాడాలని మేము ఆశిస్తాం. మైక్ పాడాలి. ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ చాలా చాలా వందనాలండి. దేవుడు ఇచ్చిన సన్నాలు బట్టి దేవుడు స్థుతిస్తున్నాను. ఇక్కడ చిన్న బిడ్డలందరికీ దేవుడు బిడ్డలందరినీ దీవించి ఆరోగ్యంగా ఉంచాలని, ఈ ఆశ్రమాన్ని దేవుడు ఇంకా దీవించాలని కోరుకుంటూ చిన్న పాట పాడి దేవుడు స్థుతిద్దాం. సందడి పసుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో
సందడి పిల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి పిల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి నానుల రాకతో సందడి లోకమంతా సందడి నానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. హల్లెలూయా.
కూడా అలా కూర్చోండి. ఒక 5 to 10 minutes లో నా మాట ముగిస్తాను. తర్వాత మిగతా కార్యక్రమాలను ముందు అయితే దావీదు పట్టణమందు యేసుక్రీస్తు వారు చిన్న శిశువుగా పుట్టి మరియా ఒడిలో ఆయన ఉంచబడ్డారు. అయితే ఆయన ఎదిగిన తర్వాత ఏం చేశారని అంటే ఆయన యూదయ సమరయ యెరూషలేం ప్రాంతం అంతట్లో ఆయన తిరుగుతూ అనేకులకి ఆయన మేలు చేస్తూ వచ్చాడు, అనేకులకి అద్భుతాలు చేస్తూ వచ్చాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడు. ఒకసారి ఆయన యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. అయితే చిన్న పిల్లలంటే యేసయ్యకి చాలా ఇష్టం, ఇలాంటి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఆ పిల్లలు ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడంటే వారిని తీసుకొని ఎత్తుకొని కౌగులించుకొని వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే ఆయన వెళ్తూ ఉంటే మోగవాళ్ళు, చిన్నటి వాళ్ళు, గుడ్డివారు, చిన్న చిన్న పిల్లలు వస్తా ఉంటే వారు అడుగుతా ఉన్నారు, యేసయ్య మీరు ఇలా పుట్టడానికి గల కారణం ఏంటి? కొంతమంది చూడండి, ఇక్కడ ఉన్న రకరకాల మనుషులు సృష్టి ప్రారంభం నుంచే ఉన్నారు. వాళ్ళు ఏంటి ఎందుకు ఇలా పుట్టారు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా, ఏది వీళ్ళు ఏమన్నా దేవుని దృష్టిలో వీళ్ళు ఇలా పుట్టాలని పుట్టారా, ఏంటి వీళ్ళ కారణం ఏంటి? రకరకాల డౌట్స్, రకరకాలైన ఆలోచనలు, సంశయాలు వాళ్ళకుంటే వారు యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాడనంటే వీళ్ళు ఇలా పుట్టడానికి వీళ్ళు అమ్మా నాన్న చేసిన తప్పు కాదు, అమ్మా నాన్న చేసిన పాపం కాదు, గాని దేవుని మహిమ కొరకే వీరు పుట్టారని చెప్పారు. చూడండి, మీలాంటి పిల్లలు దేవుని మహిమ కొరకే పుట్టారు అని చెప్పారు. చిన్న పిల్లలు అంటే ఎందుకు దేవునికి ఇష్టమో అంటే వారికి పాపం తెలియదు, వారికి అబద్ధం తెలియదు, మోసం తెలియదు. ఒకవేళ ఎవరైనా పొరపాటును కొట్టినా సరే మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మళ్ళా వాళ్ళని ప్రేమిస్తారు. చిన్నపిల్లలు అలా ఉంటారు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే పరలోక రాజ్యం, స్వర్గం ఇలాంటి పిల్లలదే అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఇలాంటి పిల్లలదే పరలోక రాజ్యం అని ఆయన చెప్పాడు. అయితే ఎందుకు మీరు పుట్టారనంటే అద్భుతాలు చేయడానికి పుట్టారు, దేవుని మహిమపరచడానికి మీరు పుట్టారు. ఇలా పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళు అలాగే ఉండిపోలేదు, చాలా గొప్ప పనులు చేశారు. ఎందుకనంటే ఇక్కడ ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, మోసం తెలియదు. ఈరోజు సమాజంలో ఉన్న మోసం, కుట్రలు, ఇంకా ఒకరి మీద ఒకరికి చేసే ఎలాంటి చెడ్డ పనులు కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి వాస్తవంగా ఇలాంటి పిల్లలు దేవునికి ఇష్టం. ఇలాంటి పిల్లలు ఇంకా దేవుని స్వరూపులని మనం చెప్పాలి. దేవునిలోనే ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళు మరి ఏమి ఆలోచించలేదు, ఒకరిని పాడు చేయాలని కానీ, ఒకరిని ఏదో కొట్టాలని కానీ, ఒకరిని ఏం చేయాలని, ఇతరుల యొక్క చెడుని మాత్రం కూడా కోరుకొని వారు, ఇలాంటి వారు నిజంగా వీరి జీవితాల్లో దేవుడు గొప్ప పని చేస్తాడు. అలాగే చూడండి, మన చరిత్రలో మనం చూస్తే రైతా కాలో అని ఒక ఆయన ఉన్నాడు. రైతా కాలో అని ఆయనకి పోలియో వచ్చేసింది. పోలియో ద్వారానే చాలా మంది ఇలా ఉంటారు. ఆయనకి పోలియో వచ్చేసి కాలు చేతులు ఏమి పని చేయక నడవలేక అయిపోయాడు. అయితే తనకున్న అంగవైకల్యంలోనే, తనకున్న అధీన స్థితిలోనే దాన్ని అలాగా ఇంకా బాధపడకుండా ఎన్నో ఇంకా నడుము పనిచేయక, కాళ్ళు పనిచేయక, చేతులు పనిచేయక ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే తనకున్న తెలివితేటలు ఉపయోగించుకుని, తనకున్న చిన్న తెలివితేటలే, పెద్ద తెలివితేటలే కాదు, చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కానీ తనకున్న ఆ చిన్న చిన్న బలంతోనే చిన్న చిన్న బొమ్మలు వేయటం మొదలుపెట్టి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక ఆర్టిస్ట్ గా అతను మారిపోయాడు. ఒక పోలియో ద్వారా కృషించిపోయిన ఆ వ్యక్తి ప్రపంచ స్థాయిలో గొప్ప పనులు చేయడానికి ఆ బిడ్డ మారిపోయాడు అనమాట. ఇలా కూడా ఎవరు కూడా తక్కువ అనుకోవడానికి ఏం లేదు. మనకున్న చిన్న నాలెడ్జ్ ని, మనకున్న చిన్న బలాన్ని మనం వాడుకొని గొప్ప కావడానికి దేవుడు మనకి పనులు చేస్తా ఉంటాడు. అలాగే చూడండి, ఆండ్రియా బోజిల్లా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆండ్రియా అతను గుడ్డివాడు.
కళ్ళు కనిపించవు అసలు. అయితే దాని కళ్ళు కనిపించవు, సరిగా వినపడవు కూడా. అయినప్పటికీ అతను ఏం చేశాడంటే చిన్నప్పటి నుంచి తనకు వినపడే శబ్దాలు వింటా ఉన్నాడు. తనకు చిన్న చిన్నగా కలిగే ఆ ప్రేరకం తనలో కలిగిన దాన్ని బట్టి చిన్న చిన్న వస్తువులు తీసుకొని చిన్న చిన్నగా తన సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అతను తనకున్న పరిధిలోనే తన యొక్క అంగవైకల్యాన్ని, తనకున్న సమస్యల్ని అన్ని పక్కన పెట్టి తను ఏం చేశాడనంటే తనకున్న దాన్ని బట్టి మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలకి 21 సంవత్సరాలకే ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. మ్యూజిక్ మీద అనేక బుక్స్ రాయడం మొదలు పెట్టాడు. సుమారుగా 75 మిలియన్ రికార్డ్స్ అతనికి వచ్చినాయండి. మీలాగున్న వాళ్ళే సామాన్యులేం కాదు మీరు. మాకంటే అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకంటే లోపం ఉన్న మీరే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు. మీకు సిక్స్ సెన్స్ ఎక్కువ పనిచేస్తుంది. ఏదో ఒక టాలెంట్ దేవుడు మీకు ఇస్తాడు, ఏదో ఒక శక్తిని మీకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి దాన్ని మీరు వాడుకోవటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో సాధించలేదంటూ ఏది ఉండదనే విషయాలు ఇలాంటి వాళ్ళని బట్టి మనం చూడొచ్చు. అలాగే జేమ్స్ వుడ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఇంకా అవయవం పనిచేయదు, అలా ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటాడు, ఒక వస్తువులో ఉంటాడు అనమాట. ఇంకా చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, బ్రెయిన్ కూడా పూర్తిగా పనిచేయదు. చిన్న కొద్ది శాతం 5% 10% బ్రెయిన్ మాత్రమే పనిచేస్తుంది. కళ్ళు మాత్రమే కలపగలుగుతాడు. కళ్ళు ఇలా కలుపుతాడు, తలకాయ కూడా ఏం మోపలేడు. కానీ తనకున్న చిన్న నాలెడ్జ్, ఆ చిన్న కళ్ళు కదలికలను బట్టి అవి ఏం చేశారంటే కొన్ని మిషన్స్ కి కనెక్ట్ చేశారు. తన యొక్క మైండ్ లో ఉన్న దాన్ని రీడ్ చేయడానికి, తన యొక్క వచ్చే ఆలోచనల్ని రికార్డ్ చేయడానికి. మనకి ఇప్పుడు టెక్నాలజీ బోల్డంత ఉంది కాబట్టి దాన్ని ఒక మిషన్స్ కి పెట్టినప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు వస్తా ఉన్నాయి. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని బాగు చేయాలని అంటే కొన్ని లిపులు కనిపెట్టడం, వాళ్ళకి ఏదో ఒక ఉపయోగపడే పరికరాలు కనిపెట్టడం, తర్వాత కొన్ని బుక్స్ రాయడం. అతను పడుకొని ఎలా ఉండే ఆలోచనలు వస్తామంటే అవన్నీ కంప్యూటర్లో రికార్డ్ చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చదువులేని వాళ్ళకి చదువు ఇవ్వడానికి, ఎవరైనా సరే అలాంటి వాళ్ళు మనలాంటి పిల్లలు ఉంటే అలాంటి వాళ్ళు ప్రయోజకులు చేయడానికి కావాల్సినవన్నీ చేయడానికి వాళ్ళు అనేక రకాలుగా ప్రయత్నిస్తా ఉన్నారు. ఈరోజు ప్రపంచంలో మనలాంటి వాళ్ళకి అనేక సంస్థలు ఉన్నాయి సహాయం చేయడానికి. అందుకే సార్ అడుగుతా ఉన్నారు అన్ని వస్తున్నాయి అంటే, ఇలాంటి వికలాంగుల సొసైటీ ఉంది మన భారతదేశంలో ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం, అలాగే సమాజంలో అందరికీ కూడా ఇష్టం, మా అందరికి ఇష్టం. రాను దినాల్లో దేవుడు మీకు మంచి భవిష్యత్ దేవుడు మీకు ఇస్తాడు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అవుతారో మాకు తెలియదు. కాబట్టి కొంతమంది ఉన్నారు వికలాంగులు, మనలాంటి వాళ్ళు నడవలేని వాళ్ళు కొన్ని సైకిల్స్ కనిపెట్టి చూడండి, టీవీలో మనం చూస్తూ ఉంటాం. కాళ్ళు లేని వాళ్ళు రాడ్స్ పెట్టి వాళ్ళు తయారు చేసుకుని రాడ్స్ పెట్టి ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళకున్న కొద్ది జ్ఞానం వాళ్ళు దేవుడికి వాళ్ళు పెడుతూ ఉన్నారు. అయితే కొంతమంది దేవుడి దగ్గరికి పిల్లలు తీసుకుని వస్తా ఉన్నారు. తీసుకుని వస్తున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు నా దగ్గరికి వారిని తీసుకురానివ్వండి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ రోజు ఇలాగా ఒక సొసైటీ ఉంది, ఇక్కడ వాళ్ళకి చదువు చెప్తారు, అనేక విషయాలు నేర్పిస్తారని మన పట్టణంలో మనం తెలియజేస్తా ఉన్నాం. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లలు రకరకాల సమస్యలతో ఉంటే అలాంటి వాళ్ళు మనం ఇక్కడ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళకి చదువుని ఎంతో భవిష్యత్తును వారికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. వీరికి సేవ చేయటం, అందుకే ఒకసారి అంటారు మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. ఇక అన్ని ఉండి ఈ రోజు చాలా మంది బ్రతుకు తెరువు కోసం పళ్ళుండి కూడా గుడ్డలా నటిస్తున్నారు. కాళ్ళు చేతులు కూడా మేమేమి లేని వాళ్ళని నటిస్తూ మనుషులు మోసం చేస్తున్నారు. చాలా మంది ఆ దగ్గర తీసుకుంటారు, రాత్రి వాళ్ళు తాగుతారో ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళకి ఇచ్చి మోసపోతున్నాం. కానీ మనం ఇలాంటి వాళ్ళకి నిజంగా మనం ఏదైనా చేయగలిగింది చేస్తే, ఏదైనా ఇస్తే అది మాత్రం వ్యర్థం కాదు, అది నిశ్చయంగా దేవుడు అంగీకరిస్తాడు, వాళ్ళని దీవిస్తాడని నేను ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీకున్న చిన్న చిన్న తెలివితేటలే అది మీరు ఆ ప్రభు అందరికీ దేవుడు, ఆయనకి మీరు జీవితాలు సమర్పించుకోండి.
ప్రభు యేసయ్య ఇదిగో ఆయన ఈ రోజు పుట్టిన దేవుడు కాదు. 2024 సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీద జన్మించాడు. బెత్లెహేంలో ఆయన జన్మించాడు. అయితే ఆయన అందరినీ ప్రేమించాడు. అనేక కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. అనేక మోగవారికి ఆయన మాటలు ఇచ్చాడు. చెవిటి వారికి వినేటట్టుగా చేశాడు. చనిపోయిన వారిని ఆయన లేవనెత్తాడు. అయితే ఒక్కోసారి మనకి ఒక అవయవం పనిచేయదు, ఒక్కొక్క చిన్న ఏదో ఒక లోపం మనకు ఉంది. కానీ అది ఆ లోపం మిమ్మల్ని ఇంకా గొప్ప ప్రయోజకులుగా చేయడానికే దేవుడు మిమ్మల్ని అలా వచ్చాడు. దేవుడి మహిమ కొరకే వచ్చాడు. మీరు అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఎప్పుడనంటే ఈ చిన్న వయసులోనే, నా మాట్లాడుతున్నారు కదా, ఈ చిన్న వయసులోనే మీ యొక్క పరిస్థితిలోనే మీ జీవితాలు మీరు యేసయ్యకి సమర్పించుకోవాలి. యేసయ్య నువ్వు ఎక్కడో బెత్లెహేములో నువ్వు పుట్టావు, చిన్న శిశువుగా పుట్టావు 2024 సంవత్సరాల క్రితం. అయితే ఈ రోజు ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా నా హృదయంలోకి రా, నా జీవితంలోకి రా, నన్ను నువ్వు ఆశీర్వదించు. ఎందుకంటే మనలాంటి పిల్లలు ఆయనకి ఇష్టం. మనలాంటి పిల్లలు ఆయన బతికున్నప్పుడు వీధుల్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళని కౌగిలించుకొని వారి మీద చేతులు ఇచ్చి వారిని ఆశీర్వదించేవాడు. ఈ రోజు నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాను, ఆయన గురించి మనం ఎంతో పాటలు పాడుతా ఉన్నాం. ఇంకా ప్రపంచం ఏం జరుగుతుందో మనకేం తెలియదు. ఇప్పుడు జరుగుతున్న దాని మీద మాత్రమే మీరు దృష్టి పెట్టగలరు. ఈ దృష్టి పెట్టి మీరు ఆ మాటలు వింటున్నారు కాబట్టి నిశ్చయంగా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బాలుడుగా శిశువుగా జన్మించి మనలాగే ఆయన జన్మించాడు, మనలాగే ఆయన ఉన్నాడు. ఈ రోజు ఆయన గొప్ప దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన అందరి మీద చేతులు వచ్చి, అందరి మీద ఆయన సంపూర్ణంగా చేతులు వచ్చి మిమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదించాలని దేవుడు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆశీర్వదించాడంతే. మీరందరూ మంచి ప్రయోజకులు అవ్వాలని ఆశ ఉందా? బాగా దీవించబడాలని ఆశ ఉందా? కాళ్ళు లేకపోయినా ఒక అతను డేవిడ్ లివింగ్స్టన్ ఏదో ఒక అతను ఉన్నాడు. అతను కాళ్ళు లేకపోయినా సరే 3 చక్రాల బండి తయారు చేసి తను ఈ యొక్క బళ్ళు పోటీలో వెళ్ళడానికి, ఒక అతనైతే స్కేటింగ్ చేయడానికి కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా అతను ఎంతో వారు ముందంజ వేస్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీకున్న దాంట్లోనే క్రమశిక్షణగా ఉండండి, శ్రద్ధగా ఉండండి, చదువుకోండి, మంచిగా ఆసక్తిగా చదువుకోండి. సాధించలేనివంటూ ఏముందో గొప్పగా ఆశీర్వదిస్తారు. అలాంటి గొప్ప ఆ జీసస్ యేసుక్రీస్తు మీకు అలాగే మీ మధ్యలో పనిచేస్తున్న టీచర్స్ కూడా ఆయన ఆశీర్వదిస్తారు. అలాగే దీన్ని స్థాపించిన సార్కి ఇంకా అనేకమైన రీతిలుగా డొనేషన్స్ వచ్చి ఇంకా ఎంతో గొప్పగా రాను దినాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచిగా మీకు అన్ని ఉపయోగపడే సౌకర్యాలన్నీ వారు ఇచ్చి మిమ్మల్ని ఎంతో సంతోషంగా దేవునికరంగా మంచి భవిష్యత్తు ఇచ్చేటట్లుగా ఈ స్ఫూర్తి సొసైటీ దేవుడు గొప్ప ఆశీర్వదించాలని, అలాగే ఈ వేదిక మీద ఉన్న అందరినీ కూడా యేసుక్రీస్తు వారిని ఆశీర్వదించాలని, వారి పనుల్లో, వారి యొక్క బాధ్యతలో, వారి బిజినెస్ లో అన్నింటిలో కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి మీ అందరికీ శాంతి, సమాధానం, సంతోషం మీ జీవితాల్లో గొప్పగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.
device is ready to pair.
The Bluetooth device is ready to pair. అందరికీ నమస్కారాలు. స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీకి వికలాంగులకు సంబంధించిన కార్యక్రమాలకు చేసిన మాస్టర్ గారు నమస్కారాలు. అట్లాగే వచ్చిన వాళ్ళు కూడా ముందుగా ఏంటంటే మా మేడం గారికి ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే బాగా కష్టపడుతుంది పిల్లల కోసము. మేడం మీరు మన ఫ్యూచర్ కూడా బాగా కష్టపడ్డారు. మీ అందరికీ కూడా నా మీరు ఎందుకంటే మేడం బాగా కష్టపడుతున్నారు. కానీ పిల్లల కోసం మామూలుగా మన పిల్లలే ఇంట్లో చూడాలంటే చాలా చాలా కష్టంగా ఉండేది. అయినా ఈరోజు మనం పిల్లలకు మనం కష్టపడి పనిచేస్తున్నారంటే అందరికీ ప్రోగ్రామ్ మంచి పేరు మేడం, మీకు ఇబ్బంది లేదు. దేవుడు మంచి ఆశిస్తున్నాడు, మంచి అవకాశాలు ఉన్నాయి. దేవుడు మంచి ఆశిస్తున్నాడు. అయితే మీకు చేయాల్సింది ఏంటంటే చేస్తున్నారు. మీరు డొనేషన్గా నానా ఏదో మనవాళ్ళు ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఏదో చేస్తున్నారు. మంచి అవకాశము. మొన్న కూడా మన నవంబర్లో మన అన్న కందుల నారాయణ నా బర్త్డే కూడా ఇక్కడే చేస్తున్నాము. అంటే గతం ఏంటంటే ఆయన చేసుకోవాలని ఒక ఆశ ఉంది. పిల్లల మధ్యలో ఏదో చేసుకోవాలి, ఏదో మధ్యలో ఫోన్ చేయాలని కూడా ఆశ ఉంది. అయితే ఆయన ఏదో కొంచెం గుడికి వెళ్ళాల ప్రోగ్రామ్ అంటే ఆయన వెళ్ళారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ మనం చేయగలిగినాము. అయితే ఇంకా కూడా నేను వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కూడా మా అన్న నారాయణ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే చేయాలా, పిల్లలకి అంత చేసి అంత మనకు కూడా మంచిది మేడం. పిల్లలు దేవుడు లాంటి వాళ్ళు ఇల్లు, వీళ్ళకు మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఎంతో సంతోషం మేడం. మన ఇప్పుడున్న మన కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో మీకు గతంలో 3,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు దగ్గర 6,000 ఇస్తున్నారు కదా, 6,000 పింఛన్ ఇస్తున్నారు. ఇంకా కూడా మంచి అవకాశాలు ఏంటంటే కూడా మేము సహకరిస్తాము మేడం. మీరు ఒకటి చేయాల్సింది మేడం ఒకటి అంటే మీ సొసైటీ ప్రెసిడెంట్ వేరే పేరు కాశిరెడ్డి గారు, ఆవుల కాశిరెడ్డి గారు చెప్పి పాపం టీచర్లు ఈ విధంగా చాలా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళకి చిన్న ఇచ్చేది కొద్దిగా శాలరీ ఇస్తున్నారు. పాపం వాళ్ళకి జరిగింది. రెండోది ఆ శాలరీ కూడా కొంచెం మనం కూడా గుర్తించాలి. ఎందుకంటే మన చిన్న పిల్లలు చేసుకోవడానికి ఎంతో ఇబ్బందికరం ఉంది. ఈ పిల్లలకు వాళ్ళు చేస్తారంటే వాళ్ళు ఒక దేవతలు మేడం. మీరు కానీ వాళ్ళు కానీ ఒక దేవతలు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో మీరు కూడా సాయం చేయండి మేడం. వాళ్ళ తరఫున కూడా మేము కూడా ఏదైనా మా ఎమ్మెల్యే గారికి చెప్పి మేము కూడా అవకాశాలు చేస్తాము. రెండోది ఏంటంటే ఈ మన సొసైటీ సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ సంబంధించింది ఏంటంటే మేము కూడా కొద్దిగా ఏదైనా సహాయపడతాము. సరే మా దృష్టికి మేము మా ఎమ్మెల్యే గారు కంటున్నారంటే ఖచ్చితంగా మేము చేస్తామమ్మా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీరు అన్నారు మా డైరెక్టర్ గారు
మా టీచర్ల దృష్టిలో పెట్టుకొని ఇయర్ శాలరీ పెంచారు. అందరికీ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శాలరీ ఇస్తారు. మా డైరెక్టర్ గారి తరఫు నుంచి, మా టీచర్స్ తరఫు నుంచి, ఏది కలెక్టర్ పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఎంతో సంతోషం ఉంది. వాళ్ళ కష్టము మనం ఎవరు తీర్చలేము. రెండేదంటే పాపం వాళ్ళు ఈ డైరెక్టర్ గారు దీన్ని వచ్చి నేనే చెప్పేవాడిని. మన పిల్లల పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా చెప్పేవాడిని. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు దేవత లాంటి పిల్లలు ఇలా భవిష్యత్తులో మీరు మంచి చదువులు మీరు తీసుకొచ్చి ఇలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ఇస్లాంకు సంబంధించిన వాళ్ళు IPS మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళారు. సబ్ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. భవిష్యత్తులో వీళ్ళు కూడా ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా మీరు ఇది తేవాలి. తీసుకో మా కూడా మా వార్డులో ఉంది కాబట్టి మా కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మేము సహాయం గతంలో ఉంది టైం ఉంది వరకు మీకు ఖచ్చితంగా మేము సహకరిస్తాము. మన టీచర్లు కానీ మీకు మన పిల్లలకైతే మా ఎమ్మెల్యే గారి ద్వారా దృష్టి తీసుకెళ్తాము. రెండోది మా ఎమ్మెల్యే కూడా ఏదో ఒక రోజు తీసుకొస్తాము. ఆయన ద్వారానే నేను చెప్పిస్తాను. ఖచ్చితంగా చేపించి, ఎందుకంటే పిల్లలు మనకు దేవతలు ఆటలు కాబట్టి ఇలా ఖచ్చితంగా చేయాలి. నా తరఫున నేను చేస్తానమ్మా. మీకేమి ఇల్లు ఇబ్బంది అయితే మీరు చేయాల్సింది మీ సొసైటీ ప్రెసిడెంట్ చూసి పాపం వీళ్ళందరికీ చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. పాపం వాళ్ళు ఇచ్చేది మన చిన్న ఛానల్ కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ UNR ఐడియాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ప్రిన్సిపల్ గారు భాను గారికి అధ్యక్షత వహించినటువంటి ఈరోజు కార్యక్రమానికి ఫాస్టర్ గారు రాజు గారు, వారి కుటుంబ సభ్యులకు, సిస్టర్ జాన్పాల్ మేడం గారికి, సోదరి రంజామాన్ గారికి, మా వార్డు యంగ్ టైగర్ కొట్టయ్య గారికి, మిత్రుడు ప్రకాష్ గారికి, మరియు ఇక్కడ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. మా బంగారు తల్లులు సోదరుడు రామరెడ్డి వేణు కుమార్తెలైనటువంటి మా బంగారు తల్లులకు ఆశీర్వాదాలు. ముఖ్యంగా స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన దగ్గర నుండి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. గత మాసంలో బాలల దినోత్సవం సందర్భంగా మా మిత్రబృందం తరఫున కూడా మేము సందర్శించి ఒక చిన్న కార్యక్రమాన్ని చేసి వాళ్ళతో పాటుగా మేము కూడా చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటూ వాళ్ళతోటి కూడా గడపడం అంటూ జరిగింది. ఆ తర్వాత మా మిత్రమండలిలో 86-87 SSC బ్యాచ్ మాది. మా మిత్రమండలిలో అధ్యక్షులైనటువంటి గుండకు సుబ్బారెడ్డి కూడా వాళ్ళ కుమార్తెతోటి, ఆ అమ్మాయి డెంటల్ డాక్టర్, వారితోటి కూడా పిల్లలకు పళ్ళకు సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు మా మిత్రమండలి తరఫున కూడా మేము కూడా ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా గత మాసంలో నేను వచ్చినప్పుడు చిన్న వాగ్దానం ఒకటి చేసి ఇచ్చాను. సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా నేను
తొందరలో ఫ్రిడ్జ్ ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటు చేస్తాను. ముందు నా పరిధిలో నేను ఏదన్నా సాయం చేయాలన్నా కానీ వ్యక్తిగతంగా మీకు ఏదన్నా కావాల్సినప్పుడు మాత్రం తప్పనిసరిగా నన్ను అడగండి. నా వంతుగా నేను చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీ ఇన్స్టిట్యూట్కు నేను సహాయం అందిస్తాను. మీకు మరియు వచ్చినటువంటి పాస్టర్ గారికి, వేదికలు అందించినటువంటి మిత్రులకు మరియు పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ భాను గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. నేను ఎంతమందికి తెలుసు? నేను ఇక్కడ ఎవరికి తెలీదు? ఎవరికి? చాలా మందికి తెలుసు కదా. వీళ్ళకి నేను బయట ఎక్కడ కనిపించినా వీళ్ళు నన్ను గుర్తుపెడతారు, పిలుస్తారు అక్క 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 అని. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరందరూ బాగా చదువుకొని మీ మేడమ్స్ని ఇబ్బంది పెట్టకుండా టైంకి తింటూ మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద నా పెద్దలందరికీ, నా పిల్లలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దలు అందరూ చాలా బాగా చెప్పారు. మానసిక వికలాంగులు తెలుస్తున్నారు కదా. అసలైన వికలాంగులు అయితే మీరు కాదు. అసలైన వికలాంగులు ఎవరంటే ఎదుటి మనిషికి ఎవరైతే అన్యాయం చేయాలి, వాళ్ళని ఉంచాలి, ఇట్లా చేస్తారని వాళ్ళ ఆలోచన వస్తుంది కదా, అలాంటి వాళ్ళు వికలాంగుల కింద లెక్క వస్తుంది. మీకు అలాంటి ఆలోచనలు ఏవి ఉండదు. ఒకరికి అన్యాయం చేయాలని ఉండదు, ఒకరికి ఏదో ఇబ్బంది పెట్టాలని మీరేమీ ఆలోచన చేయరు. అలాంటి ఆలోచనలు మీ దృష్టిలో అసలు ఉండవు. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వికలాంగుల కింద లెక్క, నా దృష్టిలో మాత్రం. అలాంటి వాళ్ళు మాత్రమే వికలాంగుల కింద లెక్కేయాలి. ఒకరిని చంపాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరిని తిట్టాలి, ఒకరిని కొట్టాలి, అలాంటి వాళ్ళు వికలాంగులు. మీకు అలాంటి ఆలోచనలు లేవు కాబట్టి మీరు అసలు వికలాంగులు కానే కాదు. మీలాంటి కంట్రోల్ చేస్తూ మంచి విద్యార్థులు నేర్పిస్తూ చేస్తున్నటువంటి ఈ టీచర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. అందరూ చాలామంది పిల్లలకి అన్ని అవయవాలు బాగుండి, మానసిక పరిస్థితి బాగుండి, వాళ్ళకి చదువు చెప్పేదానికంటే మీకు చదువు చెప్పడం చాలా పెద్ద కష్టమైన పని. అలాంటి వాళ్ళని ఒక దేవతలాగా చెప్పవచ్చు. ఇందాక కొండయ్య గారు చెప్పాను. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి వస్తూ
మంచి స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఎంతమంది వికలాంగులు ఎంతమంది ఉద్యోగాలు చేసే పెద్ద పోస్టుల్లో ఉన్నారు. ప్రపంచ స్థాయిలో మంచి మంచి పేర్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఆలోచనలు మీ దృష్టిలో పెట్టుకోకుండా బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పిల్లలు నా గొంతు ఎంతమందికి వినపడుతుంది? చేతులు ఎత్తండి. అందరికి వినపడుతుందా? చూడరావాడు వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, వినగలిగిన వాళ్ళంతా వినండి. మీ టీచర్స్ అంటే మీకు ఇష్టమేనా? వాళ్ళకు ఓ వేసుకోండి. ఎందుకు అంటే మీ టీచర్స్కి నేను కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఎందుకు అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే అమ్మ ఏం చేస్తుంటే ఒకరోజు సెలవు వస్తే దింపదగ చచ్చిపోతున్నట్రా మీతోటి బడెందుకులా సెలవు ఇచ్చారు ఈరోజు అని. అలాగే క్లాస్లో టీచర్ 50 మంది పిల్లల్ని మందను మలేసినట్టు మలేస్తాం. కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయటం అనేది కేవలం వీళ్ళకే సాధ్యమైంది. అది చాలా గొప్ప విషయం. ఐ విల్ అప్రిషియేట్ యూ. డెఫినెట్గా మీ అందరికీ గాడ్ బ్లెస్సింగ్స్ ఆల్వేస్ ఉంటాయమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే నేను టీచర్స్కి ఒక చిన్న సలహా, కుదరకపోయినా ఒకటి ఇస్తాను. ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి, నో ప్రాబ్లం. మనకి ప్రత్యేకంగా ఇలాంటి పిల్లల కోసమే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. మీరు కొంత ఫాలో అవ్వండి. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఫాలో అయితే ఇలాంటి పిల్లల్ని మొబలైజ్ చేసి, ఇప్పుడు ఎంత మొబలైజ్ చేశారు చక్కగా ప్రోగ్రామ్స్, డాన్స్ నేర్పించారు, చక్కగా చాలా ప్రోగ్రామ్స్ నేర్పిస్తున్నారు కదా. అలాగే గవర్నమెంట్ ప్రత్యేకంగా వీళ్ళ కోసం కూడా కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటుంది. ఎస్, ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు మండల్ లెవెల్ అయితే మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ అయితే డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే డిస్ట్రిక్ట్ లెవెల్ కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తారు. చూడండి అమ్మ, గెలుస్తారు లేదు అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. గెలవాల్సిన అవసరం కూడా లేదు. పార్టిసిపేషన్ ఈజ్ ద బెస్ట్ వే అండ్ బెస్ట్ మెడిసిన్ టు దెమ్. మనం గెలవకపోవచ్చు, అందరూ పరిగెత్తున అందరూ గెలవరు కదా, ఎవరో ఒకలేగా గెలిచేది. ముందు పరిగెత్తకుండా నేను గెలవను అని వదిలేయకూడదు కదా. సో వీళ్ళకి కనీసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చి దాన్ని రుచి చూపించండి, గెలవడానికి వాళ్ళే ప్రయాసపడతారు. కాబట్టి ఇది ఒక రిటైర్డ్ టీచర్గా కొన్ని వేల మంది పిల్లల్ని మరి మా దగ్గర నుంచి పంపించిన వాళ్ళుగా నాదొక చిన్న సజెషన్. ఎందుకు అంటే మామూలు పిల్లలకి చదువు చెప్తాను కాబట్టి నేనైతే మాత్రం ప్రతి దాంట్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేయిస్తాను. వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోతుంది, భయం పోతుంది, ఇలాంటివన్నీ పోతాయి. నెక్స్ట్ మీరు ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా పెట్టినప్పుడు ఒక్కసారి ఈ ఓనర్ని ఒకసారి పిలిపించండి. ఒక్కసారి ఈ ఓనర్ని డెఫినెట్గా పిలిపించండి. ఎందుకు అంటే ఏదో మేము కూడా ఆయనతో మాట్లాడుతూ ఆయన చూస్తాం కదా ముందు. ఈజ్ మోటివేషన్ టు అస్ అన్నా, ఈజ్ వెరీ మచ్ మోటివేటెడ్ టు అస్. అలాంటి వాళ్ళకి ఆయన ఎక్కడో ఉన్నా కూడా ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి రన్ చేస్తూ మరి కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడంటే ఈజ్ ఆల్సో గ్రేట్ పర్సన్. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈసారి ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టి చేయించండి. భారీ పూరి విరాళాలు ఇవ్వలేకపోయినా మాకు చేతనైనంతలో ఉడతా సాయంగా మేము కూడా సహాయపడగలం. ఏదైనా అవసరాలు ఉంటే ఒకసారి మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వండి ఈ పిల్లల కోసం, ఓకేనా? సో మీకందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు యూ. బాగా చదువుకోండి, బాగా నేర్చుకోండి. మంచి లైఫ్ మీకోసం ఇలా ఉంటుంది. అంటే బాగా చదువుకొని బాగా నేర్చుకుంటే మన లైఫ్ ఇక్కడ ఉంటుందన్నమాట. నేర్చుకోకుండా ఏం లేకుండా ఉంటే ఇక్కడే ఉంటాం. కాబట్టి ఇక్కడే ఉందామా, ఇక్కడ ఉందామా? ఇక్కడ ఉండాలి కదా.
ఇక్కడ ఉండాలంటే మీరు చేయాల్సింది నేర్చుకోవటం, చదువుకోవటం. ఓకేనా? ఓకే. మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు భాను మేడానికి, యాజమాన్యానికి, టీచర్స్ అందరికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ముందస్తుగా అడ్వాన్స్ క్రిస్మస్ టు యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, madam. Thanks for your advice. I will definitely we will all follow your advice, and we will participate all competitions with my children. Thank you so much for giving this advice. Next, please. Madam CPO Ravisha Bhalu garu maatladunaru. సభకు నమస్కారం. నా పేరు రమీజా బాను, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, CDPO రిటైర్. నేను గతంలో ఇది భాగగారి తరఫు నుంచి నాకు కొంచెం పరిచయాలు ఉన్నాయి ఈ సమస్యతో. కానీ ట్రాన్స్ఫర్స్ వల్ల మేబీ కొంచెం అనారోగ్యం వల్ల ప్రస్తుతం భానుగారికి దూరమయ్యాలనే చెప్పుకోవచ్చు. భానుగారు దానికి ఇంకా ఉన్నారా అని అడిగాను జాన్సుబాల్ గారిని. కానీ ఈరోజు చాలా సుదినం. ఈ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా 5 ఏళ్ల లోపల పిల్లల ఆటపాట చూశానే కానీ ఇలా ఈ పిల్లల ఆటపాటతో ఈరోజు చాలా పరవశించిపోయారు. చాలా బాగా ఎక్సలెంట్. పిల్లలు ఎంత బాగా చేశారో అంతకంటే టీచర్స్, ఇంకా టీచర్స్ వైపే చాలాసేపు చూశాను నేను. పిల్లలకు హావాభావాలు చూపిస్తుంది. డఫ్ అండ్ డెమో వినిపించదు, మాట్లాడుతున్నారు. పిల్లలు టీచర్ని బట్టి అనుకరిస్తున్నారంటే ఇలా టీచర్లు ఎంత గొప్పవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా శాలరీస్ ఇవి కలుపుకుంటే మంచి కొంచెం బాధాకరం అనిపించింది. లక్షలు తీసుకుంటున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆ టీచర్ల కంటే మీరు చాలా 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 ఉన్నతులు. ఎందుకంటే కాలు, చెయ్యి, నోరు అన్నీ ఉన్న పిల్లలకి చెప్పి వచ్చారు వాళ్ళు. అలానే అన్ని అవయవాలు ఉన్న పిల్లలు, పసిపిల్లలు, 5 ఏళ్లలో పిల్లలు కూడా సమన్వయించడం చాలా కష్టం. అలాంటి అంగన్వాడీ టీచర్స్ సేవలను కూడా చూసాం. కానీ మీ సేవలు చిరస్మరణీయం, మర్చిపోలేనివి. చాలా బెస్ట్ యాటిట్యూడ్ మీరు. కానీ ఇంకా డెవలప్ కావాలంటే దానికి తగ్గట్టు ఇక్కడ ఇంకా మీకు సరైన అంటే ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎందుకు తీసుకోలేదు? ఇన్ని గవర్నమెంట్ సంస్థల్లో ఇది గవర్నమెంట్ విన టేకప్ చేస్తే దీనికి చాలా భవిష్యత్తు ఉంటుంది. కానీ ప్రతి ప్రోగ్రాంకు రాజకీయ నాయకులను ఎందుకు పిలిపించారు అనుకున్నాను. ఇక్కడ పిలిపించారు. వారి ద్వారా మెసేజ్ కరెక్ట్గా వెళ్తుంది. నేను ఎమ్మెల్యే సార్కు చెప్తాను, అన్ని తీసుకెళ్తాను అని అన్నారు. అలాగే సార్ వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా శాలరీస్ కూడా వచ్చాయి. అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటే సమస్య ఇవ్వడానికి పడ్డారో లేదో కానీ గవర్నమెంట్ తరఫున మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వీటికి చాలా మద్దతు ఉంది. మరి అది సరే నిజంగా మేడం గారు అన్నట్టు దీని హెడ్గా ఇక్కడ ఉండుంటే చాలా కొంచెం ఉచిత సలహాలు ఇవ్వటంలో పడుకుంటాం కాబట్టి ఒక సలహాలు పడేద్దాము. కానీ నెక్స్ట్ మేడం ఇంకో ప్రోగ్రామ్ అప్పుడు ప్రిన్సిపల్ గారు అలాంటి అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తూ చక్కగా చేశారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. బాగున్నారు కదా మీరు? ఓకే సార్. పిల్లలు చూసే చక్కగా ఐ అప్రిషియేట్ ఆల్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. Thank you, madam. Next, Miss Harshita, daughter of Pan. Please.
మా ఫ్రెండ్స్తో మాట్లాడారు, 2 మాటలు మాట్లాడారు. అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. వేదిక ఇచ్చిన నా ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారాలు. ఈరోజు మా డైరెక్టర్ గారి ఇక్కడ లేనందున నాకు చాలా బాధగా ఉంది. మా టీచర్స్ కి ఇలాంటి సేవ చేస్తున్నందుకు మా టీచర్స్ అందరికి సార్ గారు బాగా అభినందనలు చెప్పారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి సార్ వాళ్ళు మా టీచర్లు అభినందనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తెలంగాణ 2 మేడం వాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా వార్డు ఎమ్మెల్యే గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ ఇలాగే మా పిల్లలకి మంచి జీవనాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. మేడం స్టాఫ్ రండి మా మాకు చెప్పగానే మేము మాకు దోచిన కేక్ మంచిగా వెలగాలి, మంచిగా ప్రకాశించాలని ఉద్దేశంతో ఏదో బాగుందని చెప్పి అబ్బాయిలే మేడం. అబ్బాయా? Thank you, sir. Thank you, madam. Sir, 2 minutes of cake cutting. I photo picture. Last performance of the video, Babu sir. Come on.
టీచర్ కూడా అందరికి ఇస్తే మీరే మీరు కేక్ కట్ చేసేసి పిల్లలకి లేదు వాళ్ళకంటే ఎక్కువ ఏం The Bluetooth device is connected successfully. వీడియో చేస్తున్నారు పిల్లలందరూ కలిసి ఒక ఓయ్ వేసుకోండి. Thank you.